ఈ యొక్క మేనేజ్మెంట్ కూడా సమాధానం చెప్పాలి. దీని మీద వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉంటే ఏఐటీసీ వాళ్ళు ఈ యొక్క లాభాలని ఇది నికర లాభం కాదు స్థూల లాభం అని చెప్తా ఉన్నారు. ఇది స్థూల లాభమా నికర లాభమా కనీసం అవగాహన లేకుండా ఏఐటీసీ నాయకులు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. వాస్తవాలు తెలుసుకోండి. మీరు ఇట్లాంటి కార్మికులను మభ్యపెట్టి ఒక్కొక్క కార్మికుడికి ఈరోజు 1,08,000 రూపాయలు నష్టం చేస్తూ ఉన్నారు. పోయినసారి 1,00,000 రూపాయలు వచ్చే వాళ్ళకి ఈసారి 2,12,000 రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితిని ఒక్కొక్క కార్మికుడు 1,12,000 నష్టం చేశారు. దీనికి మీరు సమాధానం చెప్పాలి. లాభాలు నికర లాభం నుంచి కదా ఇచ్చేది. అందుకనే లాభాలని అభివృద్ధి కోసం ఉపయోగించాలి. అది కార్మికులకు సంబంధించిన చదువులు కావచ్చు, వైద్యం కావచ్చు, అట్లాగే క్వార్టర్స్ కావచ్చు, నీటి సౌకర్యం కావచ్చు, డ్రైనేజీ, వీటి కోసం ఉపయోగించాల్సిన డబ్బులు తీసపై పెట్టుబడులు పెడతారట. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సింగరేణి అన్నిట్లో అన్ని